ఎం న్యూస్ కి స్వాగతం. తన గేదెపై కొంతమంది యువకులు గంజాయి తాగి అత్యాచారానికి పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు యజమాని. కొంతమంది యువకులు గంజాయి మద్యం సేవించి తన గేదెపై అత్యాచారం చేశారని ఆరోపిస్తున్నారు. గేదె యజమాని వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన పాడి రైతు యజమాని పిల్లి సీతారామయ్య తమ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మద్యం సేవిస్తూ ఇటువంటి చాలా దారుణాలు చేస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తారు. ఈ నెల 7వ తారీఖున వీరవాసరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోనందుకు తాను గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన వెటర్నరీ డాక్టర్ తో గేదెకు వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టారు పోలీసులు. 3వ తారీఖు నైట్ అండి, తెల్లవారుజామున లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టేసి కట్టేసి వెళ్ళిపోయానండి. తెల్లవారు లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోడ్డు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదండి, నాకు తెలియదు, నాకేమీ తెలియలేదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంకంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు భీమవరం ఉంటే ఆ కౌరింపు 2 రోజులకి ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి తొందర అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల దాట గారికి ఈ టీవీ నాటి పంపిస్తాను, తర్వాత నేను ఏం చేయాలని చెప్తాను కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అయి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి, ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం చేశారు, గోల్డ్ గడ్డి గీసిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.